guys, hi. So this is the second day అనమాట. సో మ్యారేజ్ అనమాట ఈరోజు ఫ్రెండ్ది. నిన్న రిసెప్షన్కి వెళ్ళినా కదా. సో ఇవాళ మ్యారేజ్ అనమాట. ఐ డోంట్ నో, నేను చాలా లేట్గా లేచినాను అండ్ మొత్తం హడావిడి అనమాట. పెళ్ళి యాక్చువల్లీ 8:30కి 8:20కో 8:30కో తెలియదు. మేబీ లేట్గా జరుగుతుందో కరెక్ట్గా టైంకి జరుగుతుందో తెలియదు, కానీ ఇక నేనైతే లేట్గా లేచినాను. సో ఇప్పుడు టైం నాకు తెలిసి ఆల్మోస్ట్ 8-10 అవుతుంది. మొత్తం బాగా చేసేసి ఇంకా అందుకే మీకు చూపించడానికి కూడా చూపించలేదు. యాక్చువల్లీ నేను హాఫ్ సారీ వేసుకుందాం అనుకున్నాను, బట్ ఇప్పుడు నా వల్ల కాదు, రెడీ అవ్వలేను. సో సింపుల్గా ఇంకా రెడీ అయిపోతా. అన్నీ తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు కదా. నిన్న అరేంజ్మెంట్స్ లైక్ ఏం వేసుకోవాలా, యాక్చువల్లీ హాఫ్ సారీ వేసుకుందాం అనుకున్నా, బట్ ఏమోలేండి. నిన్ననే గిఫ్ట్ ఇచ్చేసింటే ఈరోజు పోకపోయిందో బద్ధకం వచ్చింది అనమాట. కానీ గిఫ్ట్ ఇవ్వలే, ఈరోజు ఇద్దాం అనుకున్నాం. సో అట్లీస్ట్ దానికోసమన్నా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నా. నాకు ఏమర్థం కావట్లే. సో చూపిస్తా. బ్యాంగిల్స్ అయితే ఇవి అసలుకి మ్యాచ్ అవ్వలే, బట్ ఓకే. ఇంకా హెయిర్ వేసుకోలేదు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒక చైన్, ఈ చైన్ సింపుల్ ఉంటుంది కదా, వద్దు అని చెప్పేసి ఇది పెట్టుకుంటున్నాను. పర్ల్స్ ఉండేది. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో క్రాప్ టాప్ మోడల్ అనమాట. సో ఓకే గైస్, మళ్ళీ చూపిస్తా. బాయ్. పొద్దునే పల్లెలు తింటున్నా. జరుగురా తీసుకో. జరుగురా. మేకప్ అయితే పెళ్ళికి పోవడానికి. యా బ్యాంగిల్స్. ఓకే, నెక్ చైన్, ఇయర్ రింగ్స్, జడ, చేతులు. పోదాం. Small gift for my friend. Okay. ఆపేస్తున్నా ఇది వీడియో. అదే గుర్తుకుంటున్నాయి నువ్వు. Okay. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గర అయితే మా అన్న డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా మా ఫ్రెండ్ కూడా అదే టైంలోనే వచ్చింది. పోయినాను అసలు కొంచెం పట్టుకోవా, హెయిర్ సెట్ చేసుకుంటా. ఇదంతా బాగుంది కదా, నజ్జుడు అంత చింపిదానిలాగా అయిపోయింది. కానీ ఈ రోజు అయితే కరెక్ట్ టయానికే వచ్చామన్నమాట. వచ్చి అలా కూర్చున్నామో లేదా ఇంకా ఇమీడియట్గా తాళి అయితే కట్టేశారు.
సారీ గైస్, పెళ్ళిని అయితే మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నేనే సరిగ్గా చూడలేదు కాబట్టి. సో పెళ్ళి మొత్తం నాకు ఈ స్క్రీనే దిక్కైపోయిందనమాట. కనీసం ఈ స్క్రీన్లో చూద్దామన్నా కానీ మనుషులు అట్లా ఇటు పోతూ ఉన్నారు. సరే పర్లేదు, నో ప్రాబ్లం అనుకున్నాను. బట్ ఈ కెమెరా ఆయన చూడండి, ఒరే నాయన ఆ కెమెరా ఏదో వాళ్ళిద్దరికి పెట్టాలి కానీ వాళ్ళని వీళ్ళని చూపించుకుంటూ ఉన్నాడు. నాకైతే అసలుకి మెయిన్ పాయింట్స్, మెయిన్ సీన్స్ దగ్గర మొత్తం కెమెరాని ఆఫ్ చేసేస్తున్నాడు. పిచ్చ కోపం వచ్చేసింది. ఇప్పుడు ఒక సీన్ వస్తుంది చూడండి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీయాలి కానీ పాపం అంకుల్ కింద మీద పడి వీడియో తీసుకుంటున్నాడు. ఆ అంకుల్ని చూపిస్తున్నాడు. చూడండి, నాకైతే నవ్వు వచ్చిందనమాట. ఇదిగోండి చూసారా, ఇట్ట మధ్యలో లైవ్ ఆఫ్ చేస్తాడనమాట. పాపం ఆయనది ఏం తప్పు కాదులేండి. నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు అలాంటి సీన్స్ చూసి బ్లష్ అవుతారని ఆయనకు ముందే తెలుసు అనమాట. అందుకే ఆఫ్ చేసినాడు.
ఈడైతే పంతులు గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అంతేలేండి, ఎంతమంది కెమెరామ్యాన్లు చూసింటాడో, ఎన్ని పెళ్ళిళ్ళు చేసింటాడో. సో అందుకే తలంబ్రాలు ఇలా పోయాలి, అలా పోయాలి అని వీడియోకి ఇలా పోజ్ ఇవ్వాలి అని చెప్తున్నాడనమాట. ఇంక మా ఫ్రెండ్ చేతిలో అయితే ఒక లైట్ పెట్టినారు. అది లైటా? లైటేలేండి. కొంతమందికి అయితే కెమెరా కూడా పెడతారండి. ఏం చేస్తాం, ఫోటోల కోసమే కదా మొత్తం. బట్ పెళ్లి కూతురు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా పెళ్లి చీరలో, ఆ పెళ్లి లుక్లో. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట లుక్. ఇది ఒక్క క్లిప్ అయ్యా. ఇంకా వాళ్ళు తలంబ్రాలు పోసుకునే పనిలో ఉంటే ఇంకా మేము మా పనిలో ఉన్నామన్నమాట. ఇంక బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. అమ్మో ఎన్ని రకాల టిఫిన్లు చూడండి. సేమ్యా ఉప్మా, పొంగలి, ఇడ్లీ అండ్ దోశ అండ్ ఒకటి స్వీట్ టైప్ పెట్టారు, వడ. సో ఈ ఐటమ్స్ పెట్టారనమాట. ఇంకా ఫుడ్ తిని మళ్ళీ వచ్చామన్నమాట. వచ్చి చూసేసరికి 7 అడుగులు వేస్తూ ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడము 7 అడుగులు. నార్మల్గా టీవీలో సినిమాలలో చూస్తూ ఉంటాము, కానీ రియల్గా చూడడం ఇదే అనమాట. బికాస్ మా సైడ్లో మేము ఇలా అగ్గి చుట్టూ 7 అడుగులు వేసే పద్ధతి లేదు. సో జస్ట్ తలంబ్రాలు అన్నీ తలంబ్రాలు పోయించుకున్న తర్వాత ఇంకా అయిపోయి అనమాట మాకు పెళ్ళి. నార్మల్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు, ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అలా. ఇంకా అంతే, ఇంకా అరుంధతి నక్షత్రం చూపిస్తాం. సో ఇట్లాంటి 7 అడుగులు వేసేది అది లేదు. సో ఇదే అనమాట ఫస్ట్ టైం చూడటము. ఇంకా అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్తున్నారు. Right, okay, look here. Atul sir, look right sir. Right, okay, ready, look here. ఇంకా అలా గిఫ్ట్స్ ఇచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే పక్కనే తీసుకున్నాను అనమాట. మంచిగా బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయలేదు, ఇంక వచ్చేసినాను, లేట్ అయిపోయింది అక్కడికే. ఇంకా ఇంటికైతే వచ్చేసాను అనమాట. వెరీ టైర్డ్. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది గైస్. సూపర్. I enjoyed a lot with my friends. Now these earrings guys, we are so beautiful. చాలా బాగా సెట్ అవుతాయి. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్, మా ఫ్రెండ్ మ్యారేజ్ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఏవైనా తప్పులు చేసింటే క్షమించండి, ఏవైనా తప్పుగా మాట్లాడింటే ప్లీజ్ క్షమించండి. Okay, see you again in my next vlogs. Please like, share and subscribe. Thank you. Bye bye.